గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. మరొకసారి మళ్ళీ 3 సార్లు కూడా అంటే గతంలో అవుతే కనుక చంద్రబాబు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ గారి అభిమతం అంటే ఎలా అనిపించింది? వీళ్ళందరూ కలిసి కదండి బాబు, ఇంతమంది ఈ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కదా మరి ఆ గవర్నమెంట్ని పడగొట్టగలిగింది. ఆయన వాళ్ళు ఒక్కడి వల్ల అవ్వలేదుగా, చంద్రబాబు వల్ల అవకే కదా వీళ్ళందరినీ తెచ్చుకున్నాడు. వీళ్ళ వల్ల అవక చంద్రబాబును పవన్ కళ్యాణ్ని తెచ్చుకున్నాడు. ఒకళ్ళు ఇద్దరు కలిసి దొంగలు కలిసి ఏం చేశారంటే ప్రజల్ని అన్యాయం చేశారు. అంటే ఈయన ఏమంటున్నారంటే ఒక నిమిషం సార్, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఆయనతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దశాబ్దన్నర కాలం ఉంటే ఒక అభివృద్ధి చూడొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నేను సరే ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా కోపిష్టి మనిషే కాదంటలా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమైనా చేశాడు అయిపోయి ఈ మధ్యకాలంలో ఇన్ని నెలల సంవత్సరం దాటింది. పవన్ కళ్యాణ్గా నేను చేశానని ముందుకొని వచ్చేది చెప్పాడా? లేదు. ప్రజలకి ఏమైనా చేశాడా? పవన్ కళ్యాణ్ అని చేశాడు. చంద్రబాబు వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అలాంటి నేను చేశాను అని చెప్పమనండి. పోనీ ఏమీ లేదు. అంత ఉత్త అబద్ధాలండి వీళ్ళంతా చేసేది. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పడానికి కూడా ఒక్క రూపాయి ఏం చేయలే. ఏం చేశాడు వాళ్ళంతా చెప్పమనండి. ఏమి లేదండి. ఏం మాట్లాడతారండి? అన్ని అలాగే చెప్తారండి. అయ్యో ఇక్కడ ఏంటంటే పేద ప్రజల్ని చూడాలండి. ఎవరైనా సరే ఎవో గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మనకు అవసరంలా. పేద ప్రజల్ని చూసేవాడు ఎవరు? ఈయన చూస్తానన్నాడు. ఏం చూశారు? ఏమన్నా గవర్నమెంట్ చేశారా? చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చారు, ఏమైనా ఇచ్చారా? చదువుకున్న పిల్లలు ఉన్నారు, అల్లాడుతున్నారు పిల్లలు. ఫీజులు కట్టుకోవడానికి లేక ఏమీ లేక అల్లాడుతున్నారు. ఎవరైనా ఏమైనా ఇచ్చిన దాఖలు ఉందా? వీళ్ళు ఏమీ లేదే. ఎందుకంటే ఉత్త మాటలు చెప్తారు. గవర్నమెంట్ పెట్టుకొని డబ్బు లేదన్నారు. ఇది డబ్బు లేక ఏదో జగన్ పాడు చేశాడు, డబ్బు అంతా అయిపోయిందన్నారు. దీని ముందు మీరేగా చేసింది. సరే ఈ పథకాలు ఇస్తాం, మీకు ఏమైనా చేతనైంది అవ్వలేదే. విడతలేగా మీకు నేర్పించింది. ఇన్ని పథకాలు నేర్పించిన ఘనత ఎవరిదిరా అంటే జగన్ గారు నేర్పించిందే మీకు. మీరేమైనా ఇచ్చారా? సరే వదిలేయండి. సరే పవన్ కళ్యాణ్ గారు పెట్టారా? పని ఈ పథకాలు వచ్చాయి కొత్తవి. ఆయన కూడా పెట్టలేదు పథకాలు. స్కూల్ పిల్లలు అల్లాడుతున్నారు. ఆయన అనుభవం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను సిద్ధంగా ఉన్నానని ఈయన అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు గారు ఏది చెప్తే అది చేస్తానంటారు, అంతేనా? మీరు ఒక ముఖ్యమంత్రే కదా, మీకు అంత రైట్స్ ఉన్నాయి కదా. ఆయనతో పని ఏముంది? మీరు చేయగలచ్చుగా. మీరు రండి, మీరు స్కూల్స్కి వెళ్ళి చూడండి. చదువుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళమనండి. ఎంత అల్లాడుతున్నారు తెలుసా ఇప్పుడు వాళ్ళు. ఎంతవరకు వాళ్ళు అనుభవించారో ఇవాళ ఏమీ లేక అల్లాడుతున్నారు పాపం ఆ పిల్లలు బిడ్డలు. అసలు ఒక ఫీజులు కట్టుకుంటానికే కానీ విద్యా కానుక అన్నాడు. విద్యా కానుక ఇచ్చాడా? 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఎంతమందినైనా కనిపాడు తెప్పండా నువ్వు? కన్నారుగా. మరి ఏది? ఎవరికైనా ఇచ్చిన దాఖలు అంటే డబ్బు లేదంటున్నారు. మీరు ఖజానాలో డబ్బు లేదు అంటున్నారు. అది ఎక్కడ లేదు, దేనికి లేదంటున్నారు మీరు. అసలు ఆ మాటలు మీకు ముందు గుర్తు రాలేదా? ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇక్కడ. అయ్యా మీరు దయచేసి చెయ్యాలనుకుంటే చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేశారు, మేమేమి ఇచ్చాము, మీరేమైనా ఇచ్చిన దాఖలు ఉంటే మరి మీరు ప్రక్రియ చెప్పండి, చూపించండి ఒకసారి. మీరు ఒక్క పని చేయండి. మీరు జగన్ గారు మేమే అంటలా, మాకేమైనా ఆయన బంధువేం కాదు. పేద ప్రజలకి పెండిది నమస్కారం పెట్టి దండం పెట్టి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఎందువల్ల అంటే స్కూల్ పిల్లలు మా అన్నయ్య మా అంకులు మా అన్నయ్య అని చెప్పి అల్లాడి ఎంతో మేలు చేసే వాళ్ళకి ఇవాళ వాళ్ళకి ఏమి లేదండి. పాపం అల్లాడుతున్నారండి బిడ్డలు పాపం. అయా స్కూలు అలాగ వచ్చి విద్యా కానుకండి, విద్యా కానుక ఒక్క రూపాయి ఇచ్చినది లేదండి, ఈ రోజుకి కూడా లేదండి. అయా ఇంటికి తిరిగేవాళ్ళు వాలంటీర్స్, ఇంటింటికి పిచ్చి కుక్కల్లాగా తిరిగేవాళ్ళు పాపం. వాళ్ళు వచ్చి ఇవాళ ఒక్క నాదుడు లేదండి మా ఇళ్ళకి వచ్చి తిరగడానికి, మాకు చెప్పడానికి. మాకైతే తెలియదండి, మాకు చదువులు లేని వాళ్ళు. మేము ఎవరు ఏమంటే వాళ్ళకి వేసుకున్నాం, మేము గెలిపించుకున్నాం మిమ్మల్ని. ఏంటి? ఓకే అండి. అట్లయితే ఎలా అనిపిస్తుంది? 9 నెలల పరిపాలన అయి 10వ నెలలో కూడా అడుగు పెట్టబోతున్నాము. పథకాల వైపు ఎలా అనిపిస్తుంది? చేస్తామని కానీ ఏం చేయలేదు సార్. జగన్ ఉన్నప్పుడైతే అన్నీ వచ్చినాయి, అన్నీ చేశారు. ఇప్పుడైతే ఏం చేయలే. చేస్తామంటారు, చూద్దాం. 9 నెలలు అయింది కానీ. అది తదుపరి చూసుకుంటే కొంత సమయం ఏమంటుంది ప్రభుత్వం. జగన్ వచ్చాక 6 నెలల తర్వాత 6 నెలలు అన్నీ చేశాడు. అమ్మఒడి పడ్డాయి, రైతు భరోసా పడ్డాయి, పేదలకు అన్నీ ఇచ్చాడు. ఏదైనా చేశాడు. చెప్పాడు కానీ ఇంకేం చేయలే. చేస్తామంటారు, మరి చూద్దాం. పవన్ కళ్యాణ్ అంతేగా. మరి మిగతా పథకాలకు కూడా టైం పడుతుంది అంటున్నారు. ఇవ్వచ్చు, చేస్తే మంచిదే. ఎవరికైతే ఏం లేదు. నిరుద్యోగ భృతి ఏమైపోయింది అంటారు?
రైతులు కష్టపడుతున్నారు, వాళ్ళకి పాపం జగన్ రైతు భరోసా అనేది ఇప్పుడు అన్నారు కానీ ఇంతవరకు వేయలే. ప్రభుత్వం 20,000 అన్నారు, మోడీ తోరికే వేయలే. ఆడపిల్లకి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానుండు, అది లేదు, ఇంకేం లేవు. అది బండ్లకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 అంట, హెల్మెట్ లేకపోతే 10 రూపాయలు. అన్ని కేసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేస్తారు. అది ఒక్కటి తగ్గించుకొని పేదవాడు బతికి ముందే పనులు లేవు. జగన్నప్పుడు పథకాలు వేసిండు, పనులు ఉన్నాయి. పాపం మాజీ ప్రభుత్వాల నుంచి కూడా వలసలు వెళ్తున్నాయి ఇప్పుడు. అవన్నీ రాజకీయం, అధికారులు వెళ్తే అవి పోతలు, అవి తప్పలేదు, అవన్నీ మా కామనే. కానీ చెప్పినవి చేస్తే అది చాలు మాకు ఎవరైతే. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తామంటున్నారు? ఏప్రిల్ మేలో ఇచ్చేస్తామంటున్నారు కదా, నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యేలో. అదే అంటున్నారు, మరి చూద్దాం. ఇంత మంచిదే కదా సార్. పోయిన సంవత్సరం పోయింది, అంత ముందు పోయింది. ఇప్పుడు వీళ్ళని ఇస్తే మంచిదే కదా, చెప్పారు. మంచిగా చెప్పిన పథకాలు చేస్తే మంచిదే సార్, చేయట్లేదు కదా. అది ఎలా అనిపిస్తుంది అంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు అనేక ఖర్చులు పెరుగుతున్నాయి, సంపాదన మటుకు పెరగట్లేదు. అన్నీ వెళ్ళిపోయింది సార్. ఇలా ఎక్కడున్నా సిటీలో 5,000 రెంటు, 5,000 వచ్చే దీనికి అటుకే సార్, మిగిలేదు. మరి ఎలా అనిపిస్తుంది? చేయగలరా వీళ్ళు? మరి సంవత్సరం అవుతుంది కదా. చేస్తాను, చేస్తే కదా. వాళ్ళు చేయకేముంది సార్, వాళ్ళు చేయకేముంది, పథకాలు చేస్తారు చాలు. మొన్నటికి మొన్న అశోక్ లేలాండ్ కంపెనీ మల్లవల్లిలో ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? 1800 ఉద్యోగాలు అంటున్నారు. అంటే కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు మంచిదేగా, పిల్లలు చదువుకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కదా సార్, మంచిదేగా. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏమంటున్నారంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో 15 ఏళ్ళు నేను కొనసాగాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అవి వర్త మాటలు ఏపీ వాళ్ళు తెలుగు ఊరే కానీ ఒకసారి 2 సార్లు తీసేస్తారు. ఏపీ వాళ్ళు చేస్తూ ఉంటారు సార్, చేయకపోతే ఎలా ఉంటారు. ఇప్పుడేమో ఆర్థిక వెసులుబాటు కొంచెం తక్కువ ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. పథకాలు ఇస్తేనే ఏదైతే మధ్యతరగతి బిలో లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఉపశమనం అనేది మాజీ ప్రభుత్వాల వర్షం. ఎలా అనిపిస్తుంది? పథకాలు ఇస్తేనే బాగుంటుందండి. పథకాలు లేకపోతే ఆయన ఇచ్చాడు ఈయన ఇవ్వలేదని అంటున్నారు, అది ఉన్న యథార్థమే. దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ముందుకెళ్ళాలి అంటే అందరూ అభివృద్ధిలో రావాలి. మాలాగా లేని వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. పథకాలు లేవని, పథకాలు కావాలని అడుగుతున్నారు అందరూ. నిన్న ఏదైతే ఉందో ఈ ప్రజాప్రతినిధులు కళారంగం వైపు తిరిగారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాసేపు నిన్న కొంచెం ఉపశమనంగా చూసే ఉంటారు సభ కూడా. ఎలా అనిపించింది? మొన్ననేమో క్రికెట్ ఆడారు, నిన్నేమో ఈ సాంస్కృతిక కళారంగంలో వేషాలు వేశారు. చాలా బాగుంది, పర్వాలేదు, కొంచెం ఉపశమనం దొరికినట్టు. అవునండి. పథకాల వైపు వెళ్తే మేలో జూన్లో కూడా ఇస్తామంటున్నారు సార్. ఇంకా తదుపరి మిగతాయి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం ఎంతసేపు అయినా పర్వాలేదు, ఇవ్వాల్సిన పథకాలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు, దశాబ్దంన్నరన్న మనం అందరం కలిసి ఉంటే అభివృద్ధి చూడొచ్చని నిన్న ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారని విన్నామండి. ఆయనంతా అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉంటున్నారు, ఆయన తేడా ఉంది. చూసుకున్నట్లయితే పాల్ గారు కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పాల్ గారు, కేఏ పాలు, ప్రజాశాంతి పార్టీ, ఎందుకంటే పాలు గారు ఆయన ఏంటంటే ఎవరు పిచ్చింగ్లో ఉంటే వాళ్ళేపు అలా చేస్తూ ఉంటారు, కామన్. అది పాలు గారి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పక్క చూస్తే మల్లవాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం అంటున్నారు. నిన్న అశోక్ లేలాండ్ కంపెనీ ఏదో ఓపెన్ చేశారు నారా లోకేష్ గారు, కంపెనీలు వలసబాటు పట్టినట్టే. పర్లేదండి, కంపెనీ ఏదైతే అమరావతి తొలిదశ పనులు 3 ఏళ్లలో పూర్తవుతుంది అంటున్నారు. కొంచెం సమయం పడితే కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు, వేచి చూడొచ్చు. చూడొచ్చండి, బాగుంటుంది. ప్రభుత్వం 9 నెలల పరిపాలనలో మిగతా పథకాలు అమలు చేయడానికి కొంచెం సమయం అడుగుతున్నాము, కొన్ని మే జూన్లో ఇస్తామంట. వాళ్ళు చెప్పింది సరి అయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వలన ఈ ప్రభుత్వం అంతా కూడా నిధులు సమకూర్చుకోవాలి. పథకాలు అనేవి నిదానంగా ఒక్కొక్కటి అమలవుతాయి. అమలవటం అంటే సాధ్యమైన పనే కాదు. ₹1 ₹2 వేలతో అయ్యేది కాదు, కొన్ని లక్షల కోట్లతో అయ్యే పని. కాబట్టి సమయం ఇవ్వడంలో తప్పేమీ లేదు. మరొక అంశం చూసుకుంటే సార్, నిన్న ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమం, క్రీడా కార్యక్రమం జరిగింది సార్. ఎలా అనిపించింది? కొంత వెసులుబాటు కోసమైనా ఇలా చేయాలంటున్నారు. అది సరైనదే. నేను చూశాను ఆ కార్యక్రమాలు యూట్యూబ్లో, బాగానే ఉన్నాయి, ఫన్గా ఉన్నాయి, ఎవరిని విమర్శించేట్టుగా లేవు, అందరినీ నవ్వించేటట్టుగానే ఉన్నాయి. గతంలో ఏదైతే గౌరవ సభగా మారిందని చెప్పి వ్యాఖ్యానాలు ఎలా లేదు, ఈసారి జరిగిన సెషన్స్ అన్నీ కూడా హుందాతనంగా జరిగినాయి. ప్రతిపక్షం లేకపోవడం అనేది బాధాకరం. వాళ్ళ సమస్యలన్నీ కూడా అడగాలి. ఇది అధికార పక్షం ప్రతిపక్షం అనుకోకూడదు. ఎందుకంటే ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు కనుక వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని అసెంబ్లీలో చర్చించి
సాధించుకునేటట్టుగా ఎమ్మెల్యేలు చేయాల్సిన పని. దశాబ్దంన్నర పరిపాలన ఉంటే మనం ఒక అభివృద్ధి బాట పడతామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా అది కూడా సరి అయింది. ఎందుకంటే అభివృద్ధి అనేది మాటల్లో చెప్పడం తేలిక, చేతల్లో చేయడం అనేది చాలా కష్టమైన పని. వాళ్ళకి తగినంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అవినీతి లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి అంటే మనం కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి. ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఓ 15 సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో ఉండటానికి నేను ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అనడం జరిగింది. ఎలా? అది కూడా సరి అయింది. చంద్రబాబు గారు అనుభవజ్ఞులు. అన్ని విషయాలు ముందస్తుగా అంటే ఎదరు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు కనుక వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు ఇవ్వాలి అంటే ఆయన నాయకత్వమే మంచిది. అనిపిస్తుంది సార్. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ ఓపెన్ అయింది. ఓ పక్క 1800 ఉద్యోగాలు అంటున్నారు. అమరావతి డెవలప్మెంట్ కూడా నాంది పలికారు. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇది కూడా సరి అయింది. ఎందుకంటే మా పిల్లలు కూడా, మా పెద్దమ్మ ఎంసీఏ చదువుతుంది సాఫ్ట్వేర్. హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసే కంటే విజయవాడ ఇక్కడ ఉండి ఇంటి దగ్గర ఉండి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం తేలిక. అది సరి అయింది. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉండి ఉద్యోగం చేసుకుంటే అదనపు ఖర్చులు అంటూ ఏమి ఉండవు. ఇక్కడ ఉండి ఉద్యోగానికి వెళ్ళడం అనేది అదొక తెలివైన పని. పాల్ గారు కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, ఫోటోలు చూపించి. గతంలో చర్చిలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటున్నారు. అవన్నీ వాస్తవమే. అంటే సనాతన ధర్మం గురించి మనం చెప్పడం జరిగింది ఆయన. దాని తర్వాత ఇలా ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? ఏందండి, వాళ్ళకి సరైన అవగాహన లేక, ఏది మంచో ఏది చెడో తెలుసుకోక, ఏది మంచి ఏది తెలుసుకోలేకపోవడం వలన అనార్గకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. పాత బాజీ ప్రభుత్వాల నుంచి వలసలు కూడా పెరిగాయి ఇటు పక్క. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడూ కూడా నీరు ఎత్తు నుంచి పల్లానిగా ప్రవహిస్తుంది. ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో మిగతా వాళ్ళందరూ కూడా అధికార పక్షాలు రావడానికే ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. చూసారు, ఈ ప్రభుత్వాలు కొత్తగా వచ్చాయి. ఏది నచ్చితే మీ అభిప్రాయం అలాగే చెప్పండి. అయితే అంశాలు ఏంటంటే ఇలా అంటున్నారు. ఎందుకంటే పథకాలు కొంచెం సమయం అడుగుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. గతంలో కొంచెం విచ్చలవిడిగా బటన్ నొక్కారనేది వీళ్ళ అభిప్రాయం. సంక్షేమం అందుకున్న వాళ్ళు వాళ్ళే బాగా చేశారనేది వాళ్ళ అభిప్రాయం. ఎలా అనిపిస్తుంది? ప్రస్తుత ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందని ఉన్న దాంట్లోనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడే గవర్నమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి పంచి కొంచెం టైం పడుతుంది సార్. ఖచ్చితంగా అది నా అభిప్రాయం. ఖచ్చితంగా అన్నీ చేసి పెడతారు. గత ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అమలు చేసే, వీళ్ళేంటంటే డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు. అది గత ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాల వరకే పరిమితం అయిపోయాయి అనమాట. ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే సీసీ రోడ్లు అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అనేది బాగా చేసి పెడుతుంది. ఆ ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ సంక్షేమ పథకాలు, ఎటువంటి నో డెవలప్మెంట్. పరంగా చూసుకుంటే అశోక్ లేలాండ్ కంపెనీ ఓపెన్ అయింది పక్కన మల్లవల్లిలో. ఎలా అనిపిస్తుంది? 1800 కొత్త ఉద్యోగాలు అంటున్నారు. నిజంగా అవుతుందంటారు? అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. ఎంతో కొంతమంది ఉపాధి కలుగుతుంది కాబట్టి. ఏమీ లేదు దేనికన్నా ఎంతో కొంత ఉపాధి కలుగుతుంది నా ఉద్దేశం సార్. అయితే నిన్న క్రీడా స్ఫూర్తితో మొన్న క్రికెట్ ఆడారు ప్రజాప్రతినిధులు. అదే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. నిన్న చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నారు. బాగుంది. ఇలాంటి స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉండాలి అన్నమాట. ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు నిరంతరం వాళ్ళ ప్రజలతో తిరుగుతూ రాజకీయాలు మీద నవ్వేడేసి తెలిసే ఉంటుంది. మనం నిమిషం గ్యాప్ తీసుకున్నామంటే పక్కడు వచ్చేస్తాడు అనమాట. అలాంటి టైంలో ఇంత టైం 3 days అనేది కేటాయించి ఒక యూనిటీగా అందరూ ఏర్పాటు చేయడం అనేది మంచి విషయం. ఇదే సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే దశాబ్దంన్నర జరిగితే కనుక మనం ఖచ్చితంగా అభివృద్ధి చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ఏళ్ళు కొనసాగుదాం అనుకుంటున్నారని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మా కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి వీళ్ళలో ఏమైనా సరే విచ్ఛిన్నం అయితే ఖచ్చితంగా కూడా వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళు తగ్గి గవర్నమెంట్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం అన్నట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది ఎలా ఉంటుంది అన్న? 4 yearsలో కూడా అమరావతి తొలి దశల పనులు పూర్తవుతాయి. బాగుంటుంది. ఈసారి అయితే బాగుంటుంది ఖచ్చితంగా కూడా. ఈ గవర్నమెంట్లో అమరావతి మినిమం ఒక 50% కంప్లీట్ అవుతుంది ఈ 5 yearsలోనే. తర్వాత అంటే చూడాలి మరి, ఇంకా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవ్వాలి. లాస్ట్ టైం లాగా ఈసారి ఖచ్చితంగా చేస్తారన్నమాట. లాస్ట్ టైంలో 4 years ఇంకా డెవలప్మెంట్ వదిలేసి అమరావతి మీద దృష్టి పెట్టకుండా ఈసారి జరగదు. ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అయితే అమరావతి నిర్మాణం వేశారు. ఈ ప్రభుత్వాల నుంచి కూడా అనేక వలసలు కొనసాగుతున్నాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటారు? కొంతవరకు అసలు నిరంకుశంగా ఏమైనా ఉందా అక్కడ? నిరంకుశం అంటే ఏం లేదు. నవ్వేడేసి ఏంటంటే పదవి ఉండాలి. మనకు పదవి ఉన్నా సరే మన పార్టీ అనేది అధికారం లేకపోతే ఏ పనులు చేసుకోలేము. మన అపోహ జనాల్లో ఉండిపోయింది అనమాట. అంతేగాని ఓడిపోయినోడు గెలిచిన తేడా ఏముంది? గెలిచినోడు ఏమో అధికార పార్టీ ఉంటే ఆడి పనులు చేసుకుంటాడు అని, ఓడిపోయినోడు అధికార పార్టీ లేకపోతే పనులు చేసుకోమని ఒక ఇది ఉందన్నమాట. సో కొంతమంది ఆలోచన జనాలు సర్వీస్ చేద్దాం కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఏమో సెల్ఫ్ గురించి వచ్చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్గా వాళ్ళు
వాళ్ళు ప్లస్ గురించి ఐ మీన్ లైక్ ఎట్లా చెప్పాలంటే ఫ్యూచర్లో నాకు మంచిగా జరుగుతున్న ఉద్దేశం మీద ఈ గవర్నమెంట్ వైపు వస్తున్నారు. తర్వాత వీళ్ళు కూడా చేసే పనులు బాగానే ఉన్నాయని అది సార్. ఫైనల్ కన్నా పాల్ గారు కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఫోటోలు చూపించి. ఎందుకంటారు? ఎందుకంటే సార్ మాట్లాడింది మామూలు విషయమే కదా, ధర్మం సనాతన ధర్మం గురించి మనం మాట్లాడారు. దాన్ని మళ్ళీ అప్పుడు ఇట్లా ఉంటారు, మీరు ఇప్పుడు ఇట్లా ఉంటారు, ఆయన ఎందుకు అంటారు? మరి దాని గురించి అంటే ఇద్దరు కూడా ఇప్పుడు పాల్ గారు కూడా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, అతను కూడా పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో కూడా ఆలోచించుకుని మాట్లాడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా కూడా అతను మాట్లాడారంటే దాని ఒక అర్థం ఉంటుంది అనమాట. అదే సార్. ఓకే, ఉపశమనమేనా ఇలాంటి ఎస్లుబాటైన ఎటువంటి కార్యక్రమం అంటే ఇది ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఏం సభ అది? గౌరవ సభ కాదు అది, కౌరవుల సభ. పాండవులు కౌరవులు ఉంటారు చూడు, ఆ సభ. ఆ సభలో ఇప్పుడు ఎంతసేపు కౌరవులే ఆడుతున్నారు, పాండవులు లేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పాండవులు అనేది వాళ్ళు ఎవరు, ఇక వీళ్ళు ఉంటారు కదా, ఈ 11 మంది కూడా ఉంటే మనం ఆడతాక బాగుంటుంది, మనం ఆడుకోకూడదు అని చెప్పి అంటున్నారు. అది మరి ఒకప్పుడు వీళ్ళు పెట్టారు వైసీపీ వాళ్ళు, ఏది క్రీడాకారుల గురించి వాటి గురించి ఎన్నో చేశారు. చేస్తే యువతకి ఉత్సాహం కలిగించినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా పాల్గొని ఎంతో చేశారు. వీళ్ళేంటి ఎన్నో కోట్లు దొబ్బారు, ఎన్నో లక్షలు దొబ్బారని ఒక రకంగా బ్యాట్ పెట్టారు. అంటే ఒక రకమైన బురద చల్లారు. ఆ బురద చల్లటం అది కామనే, వాళ్ళు చల్లుతుంటారు. ఇప్పుడు వాళ్ళు యువత కాదు వాడేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఈ ఏదే పాండవుల సభ కౌరవుల సభ అయిపోయింది. అది గౌరవ సభ అనిపించట్లే నాకు. ఏదైతే వీళ్ళు కూడా మంత్రులు కూడా కొన్ని వేషాలు ఇవన్నీ వేసి చూపించారు కదా, ఎలా అనిపించింది? వేషాలు వేశారని చెప్తున్నాను కదా, పాండవులు కౌరవులు ఎలా ఉంటారు అనేది వీళ్ళు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో మనకు ఎవరికి తెలియదు కదా, ఏదో మనం చరిత్రలో రాసింది ఆలకించటం, లేదా ఏదన్నా బొమ్మలు చూసి ఈయన పాండవుడా, ఈయన కృష్ణుడా, ఈయన కౌరుడా, ఈయన ఇలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు కదా, దీన్ని బట్టి వీళ్ళే వాళ్ళని మనం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, అయితే ఒక దశాబ్దంన్నర గడిస్తే కానీ అభివృద్ధి చూడలేమంటున్నారు. దశాబ్దంన్నర కాదు, 2 దశాబ్దాలు గడిచినా కానీ వాళ్ళు అభివృద్ధి చేయరు. ఇప్పుడు ఏదో అంటారు చూడు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారని. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే తప్పుకుంటాడు, నిలబడ్డం ఏది ఇది అని చెప్పి అన్నారు చూడు. ఆయనతో సావాసం చేశాడుగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు. అదే పద్ధతి ఈయనకు వచ్చింది. ఈయన ఏమంటున్నాడు, చెప్పిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదు. ఒకప్పుడు ఏం చెప్పాడు, ఎవరు కూడా ఏ పార్టీ అయినా సరే ఇండివిజువల్గా ఉండాలి, కుటుంబ సభ్యుల్ని రాకూడదు, లేకపోతే ఎవరిని చేయకూడదు, అందరికి బయట వాళ్ళకి ఆటో ఒక డ్రైవర్కి ఇవ్వాలి, లేదంటే ఆ రైతుకి ఇవ్వాలి, లేదంటే ఒక కూలి చేసుకున్నవాడికి ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి అన్నాడు. ఇవాళ వాళ్ళ అన్నదమ్ములే పంచుకోవడం సరిపోయింది, ఇంక బయట వాళ్ళకి ఏమవుతున్నారు? 15 ఏళ్ళు ఆయన అనుభవం ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని పవన్ కళ్యాణ్ గారు అంటూ, ఇంకా ఆయన అనుభవంలో నేను ముందు ఉంటాను ఏదైనా నేర్చుకోవడానికి మళ్ళీ అంటున్నారు కదా. ఇంకా నేర్చుకునేది ఏముంది? పక్క చంద్రబాబు నాయుడు పక్కన తిరుగుతున్నావు, నువ్వు ఏకంగా నేర్చుకునే చేస్తున్నావు. ఇంక నువ్వు నేర్చుకునేది ఏముంది? ఇంకా ఆల్రెడీ నేర్చేసుకున్నావు. ఎప్పుడు ఎలాగ నటించాలో, ఎప్పుడు ఎలా చెప్పాలో అని చెప్పి నేర్చేసుకున్నావు. మన పిఠాపురంలో సభ పెట్టావు, ఎంతో గొప్ప సభ. ఆ సభలో ఏం మాట్లాడాలి? నీ అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేకపోతే నీ తప్పుతో పాటు వచ్చిన వాళ్ళు మాట్లాడాలి. ఆ పిఠాపురం నియోజకవర్గం ఎంత బాగు చేశానని చెప్పుకోవటంలో చెప్పుకోవాలి. కానీ ఎంతసేపు జగన్ భజన చేశారు, లేకపోతే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. అదేమంటే నేను 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని నిలబెట్టాను అని అంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు మాట్లాడేది అసలు ప్రతిదీ రాంగే. దానికి తోడు నీ అన్న ఏమంటున్నాడు, నాగబాబు గారు, మా తమ్ముడిని ఎవడు గెలిపించలేదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళకే అంటున్నాడు. అసలు నిజంగా వర్మ అన్న అతను ఇండిపెండెంట్గా వేసి గెలిచిన వాడు. అతను మరలా ఇండిపెండెంట్గా అయితే ఎందుకు గెలవడు? అసలు నిజానికి నిలబడలేదు. ఆయన ఏంటంటే మాట కట్టుబడి చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చి, పవన్ కళ్యాణ్కి మాట ఇచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన నాకేదో పదవి ఇస్తారని ఆశించారు, కానీ ఇవాళ అతన్ని మరీ అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు చేశారు. అమరావతి తొలిదశ పనులు 3 ఏళ్ళలో పూర్తవుతాయి అంటున్నారు. వల్లవలికి మళ్ళీ పునర్వైభవం అంటున్నారు. అశోక్ లేలాండ్ కంపెనీ ఏదో ఓపెన్ చేశారు, ఎంతవరకు ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు అనేవి అన్నీ బోగస్. ఏంటంటే అంతసేపు మీడియా ముందు మాట్లాడతాక తప్పనిసి ఏమి ఉండదు. ఇక అమరావతి పనులు అంటావా, అది 3 ఏళ్ళు కాదు, కనీసం ఇంకా 10 ఏళ్ళు అయినా పూర్తి అవ్వదు. అసలు ఇక్కడికి మనం అనుకునే దానికి అక్కడికి వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంది. ఆ రోడ్లు ఎలా బీట్లు ఇచ్చేసినాయి తెలుసా?
రోడ్లు బీట్లు ఇచ్చేసినాయి. ఒక్కోసారి గుంతలు గుంతలు గుండి నీళ్ళు విపరీతమైన నీళ్ళు వస్తుంది. వాటిని తోడించటాకే కానీ మనం పెట్టిన డబ్బంతా చాలట్లేదు. ఇంకా అది ఇప్పట్లో 3 ఏళ్ళు ఎక్కడైతే ఇంకా 10 ఏళ్ళకైనా సంతోషపడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.